అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, మొత్తం ఫ్యామిలీ అందరినీ తీసుకుని ఈరోజు పొలం అయితే వచ్చేసానండి. ఈరోజు మన వీడియో ఇంకా పొలము కలకల్లాడిపోతుంది జనాలతోటి. ఇప్పుడే మొత్తం అందరం కూడా పొలం స్టార్ట్ అయ్యాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అమ్మ మా ఇంటి దగ్గరే ఉంది, ఇంకా అమ్మ ఉంది కదా అనేసి పిన్ని బాబు కూడా మా ఇంటికి వచ్చారు అనేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ తర్వాత రోజండి ఈ వీడియో అయితేనే. ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్స్ వేసుకుని వంట చేసేసుకుని మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి పొలం అయితే వచ్చేసాము. మీకు తెలుసు కదండి, మాది జీడి మామిడి తోట. ఈ వేసవకాలం వచ్చింది అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా జీడి మామిడి తోటలో ఉన్న వాళ్ళకి అసలు ఒక్కరోజు కూడా కూర్చోవడానికి నుంచోవడానికి ఉండదండి. ప్రతిరోజు పొలం వెళ్ళిపోయి పొలాన గింజలైతే ఏరుకోవాలి. మీకు నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదండి. ఇంక ఈరోజు కూడా అందరం ఉన్నాం కదా, ఇంటి దగ్గరే ఉందాము అన్నా కానీ అసలు వీలవదు. మేము పొలం వస్తుంటే మరి అమ్మ పిన్ని వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండడానికి ఒప్పుకోరు కదా, ఇంకా అందరం పొలమే వచ్చేస్తాము. ఈ వేసవకాలం మాత్రం మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని కూడా పొలం తీసుకొచ్చేస్తాము. ప్రతిరోజు కూడా మన తోటలో చెట్టు కింద రాలిన జీడిమాడు పళ్ళు ఏరుతాం కదా, ఈరోజు అలా కాకుండా దువ్వేరుతున్నామండి. దువ్వేరడం అంటేనండి, ఇప్పుడు చెట్టు కింద చాలా ఆకు రాలిపోయి ఉంటుంది కదా, మనం పై కాయలల్లా తీసుకుంటా వెళ్ళిపోయామనుకోండి, కింద కూడా ఆకుల కింద కూడా చాలా గింజలు వెళ్ళిపోతాయి. మరి అవన్నీ కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొలకలు వచ్చేస్తాయి కదండి. అందుకని మనం అయిపోయిన చెట్టల్లా ముందే చెట్టు పైన ఎక్కడన్నా పండు గింజలు కానీ, పచ్చి గింజలు కానీ, ఎండు గింజలు కానీ ఏవైనా ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిని కూడా ముందు మా మావయ్య ఏమో కర్రతో రాలగొట్టేశారు. ఇంకా ఆ తర్వాత మేమందరం కూడా టిఫిన్ చేసేసి ఇక్కడ ఇదిగోండి ఒక కర్ర ఇచ్చుకుని ఆకులన్నిటిని మనం ఇలా తిరగబెట్టామనుకోండి, కిందన్న గింజలు కూడా కనపడతాయి. ఇలా చేయడాన్నేమో దువ్వేరడం అంటారండి. అయిపోయిన చెట్టల్లా మనం ఇలా శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ వర్షాలు పడినా కానీ కిందన్న గింజలు మొలకలు రాకుండా ఉంటాయి. మనం ఎంత శుభ్రంగా ఏరినా కానీ ఎక్కడో అక్కడ ఒక గింజ మళ్ళీ వెళ్ళిపోతుంది అనుకోండి. కానీ మన సాటిస్ఫాక్షన్ కదా, మనం ముందుగానే శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి, ఆ దువ్వేరేసాం కదా ఈ చెట్లన్నీ అనేసి వర్షం వచ్చినా కానీ మనకి అంత బాధ అనిపించదు అనమాట. అయిపోయిన చెట్టల్లా దువ్వేరాలి కాబట్టి కొమ్మలు కిందకున్నాయంటే అందులోకి దూరి దువ్వాలి అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కిందకున్న కొమ్మలల్లా మా మావయ్య ఏమో శుభ్రం చేస్తుంటే పిల్లలిద్దరూనేమో ఆ కొమ్మలన్నింటినీ లాక్కొచ్చి బయట ఖాళీగా ఉన్న ప్లేస్లో వేసేస్తున్నారు. పిల్లలు కూడా చాలా ఎక్కువ పని చేసేసారండి ఈరోజు. ఇంకా ఇలా ఈరోజు పొలం పని అయితే కంటిన్యూ అవుతుంది. నా వీడియోస్లో ఎక్కువగా పచ్చని పొలాలు, పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ వ్లాగ్స్ ఎక్కువగా కనపడతాయండి. మా ఫ్యామిలీ అంతా కూడా వీడియోస్లో అయితే కనపడతాము. అమ్మమ్మ, తాతయ్య, మావయ్య, నేను, పిల్లలు, ఇంకా మాతో పాటుగా అమ్మ, పిన్ని అందరం కూడా వ్లాగ్స్లో కనపడతామండి. మా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో నాకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా వీడియోస్ని ఫుల్గా కూడా వాచ్ చేసేవారండి. కానీ మరి ఆ ఛానల్ పోయింది కాబట్టి ఈ సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు దువ్వేస్తున్నా మళ్ళీ రాలుతాయా? మళ్ళీ రాలండి, మళ్ళీ మార్చి నెలలో వస్తాయండి గింజలు. అప్పుడే పని ఇలాగా చెట్లు బాగు చేసుకుంటాం. ఎండు పుల్ల గట్ట ఉంటాయి కదండి, ఆ ఎండు పుల్ల గట్ట తీసుకుంటాం. చెట్లకి పళ్ళలు మందులు గట్ట వేసుకుంటామండి. చెట్లు బోధులు గట్లా చదువుకుంటామండి. ఇప్పుడు మనలో పని వాళ్ళు ఎవరు? నువ్వు నేనేనా? మా అత్తయ్య వాళ్ళిద్దరండి, మా పద్మావతి ఒకటి ఉందండి, ఆ అమ్మాయి, అమ్మగారండి, మా బాబాయ్ అండి, వీళ్ళందరూ పనులు అండి. నేను పనులు కాదు. నువ్వు పనుడు కదా, నువ్వు ఆనరు. ఇప్పుడు పని బాగా ఎవరు చేస్తారు ఇందులో? పని అయితే మా పెద్ద అత్తయ్య, మా చిన్న అత్తయ్య బాగా చేస్తారండి. వాళ్ళ ఊరి నుంచి వచ్చారండి. వాళ్ళు ఈ రోజే వచ్చారు, నిన్న వచ్చారండి. వాళ్ళ పొలం తీసుకొచ్చారండి మా చిన్న అత్తని, మా పెద్ద అత్తని. అండ అండ ఆ మాట మట్టికి రాదు నోట్లోంచి. బాగా చేద్దండి మా చేత పిండి కూడా. నువ్వు పని ఎలా చేయి, నువ్వు పని అలా చేయని అందండి. ఆవిడే చేసేది నా పని కూడా. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితేనే. వస్తలేదా గోపి? ఓకే,
గింజలు తక్కువగానే ఉన్నాయి అంటే మేమే ఏరేసుకునే వాళ్ళము. ఇక మా వల్ల కాదు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడేమో గోపి వాళ్ళని పిలిచేవాళ్ళము. గోపి వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చేవారు. ఈరోజు మా అందరితో పాటుగా ఇంకా పిన్ని, బాబాయ్, అమ్మ వీళ్ళ ముగ్గురు కూడా యాడ్ అయ్యారు. మొత్తం 9 మంది అయితే ఈరోజు పొలంలో పనిచేస్తున్నాము. మాతో పాటు 2 పిల్లలు. ఇక మీరందరూ పొలం వస్తే నేను ఇంటి దగ్గర ఉండను అనేసి తాతయ్యతో పాటు ఈరోజు అమ్మమ్మ కూడా పొలం వచ్చేసిందంట. సరే నాకు ఊళ్ళో పని తెలుస్తుంది. అక్కడ కూర్చొని కాసేపు కూర్చొని మళ్ళీ ఏం వెళ్తుందిలే కానీ ఇంకా మళ్ళీ ఎంత నీరసం అవుతుంది. ఈ ఎండ ఒకటి ఉడుకు వద్దని చెప్పాను కదా. నా మాట నువ్వు విను. నీ మాట నేనంటే చాలా ఖర్చు అవుద్ది వెనకాల తర్వాత తీసుకొచ్చినారంటే రేడియో తీసుకున్నామా ఈ పక్కన ఊరారా ఈ పక్కన నువ్వు లాస్ట్ దొరకమని పడిపోద్ది మాయా అక్కడ కొట్టుకాడ కూర్చోమని ఫోన్లే వచ్చింది కదా. కాసేపు పడుకొని మళ్ళీ అక్కడ పడుకొని లేకపోతే వచ్చింది కదా మళ్ళీ దింపుతాం ఎందుకు. ఎక్కడైనా అక్కడ కూర్చో. ఏరకొర ఎలుగు అంటున్నాను అందుకే కూర్చొని. నేను ఊరుకోను, నేను వెళ్ళిపోతాను. వేరే వాళ్ళు కూడా వెళ్ళిపోతాను. అది నాకు గుర్తుంది కదా. అందరం పొలం వచ్చేసి ఇంటి దగ్గర ఎవరు లేకపోయేసరికి మా అమ్మమ్మకు కూడా పొలాన్ని అందరూ ఉన్నారు కదా చూడాలి అనిపించిందంట. అందరూ పొలానే ఉన్నారు కదా నేను కూడా కాసేపు వచ్చి చూస్తాను అనేసి అందరికీ అన్నం తీసుకుని తాతయ్య బండి ఎక్కేసి అమ్మమ్మ కూడా వచ్చేసింది. పొలం వస్తే వచ్చావులే అలా ఖాళీగా కూర్చుని చూడు అనేసి అంటే నేను కూడా ఏరేస్తానంటుంది. ఇక్కడ మా మావయ్య బాధ ఏమో నువ్వు ఈ ఒక్కరోజు పని చేసావంటే నేను ఒక 20-30 ఏళ్ళు చూసుకోవాలమ్మా, నువ్వు పని ఏమీ చెయ్యొద్దు అలా కూర్చునుండు అనేసి అంటున్నారు. ఇక సరదాగా అలా నవ్వుకుంటూ పొలాన ఇలా పని అయితే చేస్తున్నామండి. ఇటు వెళ్ళాలి. ఈ చెట్టు ఈ కొమ్మకాడి నుంచి ఇలా వెళ్ళిపోవాలి బాబాయ్. ఆ చెట్టు అలా తిరగాలి. పొద్దున్న పొలం వచ్చి టిఫిన్ చేసి పని మొదలు పెట్టేసరికి టైం అయితే 7:30 అవుతుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే 11 గంటలు అవుతుంది, భోజనం టైం అయింది. ఇప్పటి వరకు పని చేస్తూ ఉన్నామేమో గట్టిగా ఆకలేస్తుందండి ఈ టైం కల్లాను. పొలంలో ఏ కూరైనా కానీ చాలా రుచిగా అనిపిస్తుందండి. పని చేసి ఉంటాం కాబట్టి ఏదైనా రుచిగానే అనిపిస్తుంది మనకి. పొలం వచ్చాము అంటేనండి 4 రకాల కూరలతో నలుగురం కలిసి కూర్చుని భోజనం చేస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి. ఈరోజు మాదైతే పప్పుచారు, ఇంకా ఆనపకాయ పచ్చడి, ఇంకా కొత్త ఆవకాయలు కూడా పెట్టాం కాబట్టి ఆవకాయ పచ్చడి, వాళ్ళదొకటి మాదొకటి అలా అందరం కూర్చుని అన్ని రకాల కూరలు వేసుకుని ఇలా అయితే భోజనం చేసేసాము. మాది ఇదంతా కూడా తోట కాబట్టి అండి మనకి ఎక్కడ ఎండ తగలదు. వేడి వస్తుంది తప్ప ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, అంతేగాని ఎండ అయితే మన మీదకి పడదు. అదే వరి చేలు గట్ట అనుకోండి డైరెక్ట్గా మన మీద ఎండ పడిపోతుంది కదా. ఈ జీడి మామిడి తోటలు ఏంటంటే మనకి ఎండ అయితే ఎక్కడ కనిపించదు. ఇప్పటి వరకు ఏరిన ఈ జీడి మామిడి పళ్ళు ఉన్నాయి కదండి, వీటన్నిటిని ఒక చోట తీసుకొచ్చి ఇలా కొట్టవేస్తారు. ఒక్కోసారి ఏమో ఏరిన గింజలన్నింటినీ ఒకే చోట వేసి చుట్టూ అందరం కూర్చుని గింజలు తెలుస్తాము. ఈరోజు ఏంటంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి 3 చోట్ల కాయలు అయితే వేశారు. ఇక్కడ ఒక చోట ఏమో అమ్మ వాళ్ళు, ఒక చోట ఏమో మేము, ఒక చోట ఏమో మా బాబాయ్ వాళ్ళు, ఇలా 3 చోట్ల కూర్చొని ఎవరి పని వాళ్ళమైతే చేసుకుంటున్నాము. జీడిపప్పు కాచే ఈ జీడి మామిడి తోటలు ఎలా ఉంటాయండి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. చెట్టు కింద పళ్ళు రాలిపోయి ఉంటాయి. ఆ పళ్ళన్నిటిని
మనం ఏరుకుని తీసుకొచ్చి ఒక చోట వేసామనుకోండి, ఆ తర్వాత ఏమో ఆ పండును పట్టుకుని పైన గింజను తిప్పామనుకోండి, గింజ సెపరేట్గా కాయ సెపరేట్గా వచ్చేస్తుంది. ఆ కాయలన్నిటినేమో పక్కన పడేస్తాము. ఈ జీడి గింజలన్నిటినేమో బకెట్లోకి వేసుకుంటాము. ఇలా ప్రతిరోజు మా జీడి మామిడి తోటలో మా పని అనేది జరుగుతూ ఉంటుందండి. ఇక ఇదిగోండి, ఈ గింజలన్నిటిని రెలవడం అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే ఇంచుమించు 2 అయిపోతుంది. ఇంకా గోపి వాళ్ళేమో ముందెళ్ళిపోయారు. ఇప్పుడేమో మేమందరం కలిసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇలా ఈరోజు పొలంలో మా ఫ్యామిలీతో పాటు పని అనేది ఇలా చాలా సరదాగా జరిగిందండి. పొలం నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని టీ తాగేసి పనులన్నీ మళ్ళీ మొదలుపెట్టాము. పొలం నుంచి వచ్చేటప్పుడే పచ్చి జీడిపప్పును కూడా కోసుకొచ్చాము. వచ్చిన వెంటనే అమ్మమ్మ పిన్ని వాళ్ళిద్దరూనేమో పప్పు కోసేసి తీసేశారు, నీటిలో వేసి నానబెట్టారు. ఇప్పుడేమో పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోతాము అనేసి అంటున్నారు. అమ్మ ఏమో ఇంకొక 4 రోజులు ఉంటుంది కానీ పిన్ని వాళ్ళు ఏమో వెళ్ళిపోతున్నారు, ఇంకా భోజనం చేసి వెళ్ళిపోదురు కానీ అనేసి ఈరోజు ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము. పచ్చి జీడిపప్పును కోసేసిన తర్వాత నీటిలో వేసి నానబెట్టేయాలండి. ఇప్పుడు బాగా నానిన తర్వాత పైన ఇంకొక లేయర్ అయితే ఇలా వచ్చేస్తుంది. పిన్నేమో ఈ పని చేస్తుంది, అక్కడ అమ్మేమో ఉల్లిపాయలు కూడా కట్ చేస్తుంది. మా ఇంట్లో కొంతమంది ఏమో నాన్ వెజ్ తింటారు, కొంతమంది ఏమో నాన్ వెజ్ అసలు తినరండి. అందుకని 2 రకాల వంటలు అయితే ఖచ్చితంగా చేయవలసిందే. ఈరోజు పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ వండుతున్నాము నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ. ఇంకొకటేమో పచ్చి జీడిపప్పుతో కోడిగుడ్లు వేసి వండామండి. అంటే నాన్ వెజ్ తినరంటున్నారు కదా, కోడిగుడ్లు ఏంటి అనుకుంటారేమో. పిన్ని ఉందంటే ఒక కోడిగుడ్డు తప్ప మిగతా నాన్ వెజ్ ఏమీ తినదు. అందుకని పిన్ని, మా పెద్దోడు ఇలాంటి వాళ్ళకేమో కోడిగుడ్లు వేసి వండుతున్నాము. అమ్మమ్మ వాళ్ళేమో ఆ కోడిగుడ్డు కూడా తినరు కాబట్టి వాళ్ళకేమో ముందుగా జీడిపప్పు కూర పక్కకు తీసేసి ఆ తర్వాత కోడిగుడ్లు అయితే వేసాము. ఏమన్నా నాన్ వెజ్ వండుకోవాలి అంటే మా ఇంట్లో ఇన్ని తిప్పలు అయితే పడాలండి. అందరూ తిన్నారనుకోండి ఒకే కూరతో అయిపోతుంది. తినరు కాబట్టి అందరికీ అన్ని రకాల వంటలు అయితే జరుగుతున్నాయి. ఇలా భోజనం చేసేసిన తర్వాత ఆ పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఇవాటి వీడియో అండి. వీడియో ఇలా సరదాగా పొలంలో పని చేసుకుంటూ గడిచిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి.